యేసు అనగా రక్షకుడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటయ్యా ఆయన పేరేంటి? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాలు అంటాడు, మెస్సయ్యా. ఎవరంట ఆయన? మెస్సయ్యా. మెస్సయ్యా అనగా అభిషక్తుడు. ఎవరు రేపు రాబోతుంది? రెండవ రాకడలో రాబోతుంది ఎవరు? ఎవరు రాబోతుంది? కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టిపో, నీ పాపములన్నీ క్షమించిన. మళ్ళా బొర్లు పంది బొరినట్టు మరలా రా, మరలా బురదలో తిరిగి వచ్చిన బర్రెలతో తిరిగి మరలా అనేవాడా మన దేవుడు? నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని బతిలాడుకోవట్లే, ఉండండి అని ఆయన రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ కమాండ్ చేస్తున్నాడు. ఐ యామ్ ద హోలీ. కబుర్లు కొడుతూ దేవుని గణపరచండి. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అన్నాడు నేను పరిశుద్ధుడని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఆయన కుమారుడు భూమి మీదకి వచ్చి అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా ఏంటిదే? నాలో పాపముందని మీలో ఎవడైనా నిరూపించగలడని ప్రపంచానికి సవాలు చేసిన ఒకే ఒక మనిషి దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఏ దేవుళ్ళు, దేవతలు, ఋషులు, మహర్షులు, బాబాలు, అవతార పురుషులు, ప్రవక్తలు, దైవజనులు, విశ్వాసులు, భక్తులు, మనుషులు ఎవరు కూడా నాలో పాపము లేదని చెప్పలేకపోయారు. యేసుక్రీస్తు మాత్రమే నాలో పాపము లేదని నిరూపించేశాడు ఆయన. దేవునికి స్తోత్ర. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మాట్లాడుతా ఉన్నాడు. అక్కడ పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న